హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది లేదు. ఒక బిడ్డను అమ్మ కన్నా ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. అమ్మను మిల్చి దైవమున్నదా. కానీ కొంతమంది చేసే నీచమైన పనుల వల్ల అమ్మ ప్రేమకి మచ్చలా తయారవుతారు. ఇప్పుడు నేను చెప్పేది ఒక తల్లి తన కూతురి మీద ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందనే దాని గురించి చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో పొయిటార్స్లోని అటార్నీ జనరల్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో మేడం మొనియార్ ఇంట్లో ఒక పెళ్లి కాని అమ్మాయి గత 25 సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉంది. ఆమె చాలా దీనావస్థలో ఉంది. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని రాసి ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మేడం మొనియార్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ కలిగిన ఒక ధనిక మహిళ. మేడం మొనియార్ 2 బిడ్డల తల్లి, ఒక కూతురు మరియు ఒక కొడుకు. కూతురు పేరు బ్లాంచే మొనియార్ మరియు కొడుకు పేరు మార్సే మొనియార్. కూతురు బ్లాంచే మొనియార్ చాలా అందంగా ఉంటుంది. చాలామంది బ్లాంచే మొనియార్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు. తల్లి మేడం మొనియార్ తన కూతురి కోసం ఒక గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అప్పటికి 25 సంవత్సరాలు ఉన్న బ్లాంచే మొనియార్ ఒక లాయర్తో ప్రేమలో పడుతుంది. ఈ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. ఈ విషయం మేడం మొనియార్కు తెలిసినప్పుడు తాను అస్సలు ఈ పెళ్లికి ఒప్పుకోనని చెప్పింది. ఈ లాయర్ డబ్బున్నవాడు కాకపోవడం మరియు బ్లాంచే మొనియార్ కన్నా వయసు ఎక్కువగా ఉండడం వల్ల పెళ్లికి నో అని చెప్పింది. తన కూతురు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే కేవలం తన ప్రేమికుడితోనే చేసుకుంటా అని చెప్పింది. బ్లాంచే మొనియార్ మార్చి 1వ తారీఖున పుట్టింది. 1875వ సంవత్సరం మార్చి 1 రోజున 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాంకే మొనియార్ని ఆఖరిసారి లాయర్ని మర్చిపోమని తన తల్లి మేడం మొనియార్ చెప్తుంది. కానీ బ్లాంచే మొనియార్ మాత్రం ఒప్పుకోలేదు. ఇక చేసేదేం లేక ముందు నుంచే తల్లి కొడుకులు చేసిన ప్లాన్ ప్రకారం బ్లాంచే మొనియార్ని ఒక చిన్న చీకటి గదిలో బంధిస్తారు. నువ్వు ఆ లాయర్ని మర్చిపోతే తప్ప ఈ రూమ్లో నుంచి బయటకు రాలేవో అని తన తల్లి చెప్పి ఆ రూమ్ని మూసేసింది. ఈ చిన్న రూమ్ని ఆ ఇంట్లో ఒక రకంగా స్టోర్ రూమ్లా యూజ్ చేసేవారు. ఈ రూమ్కి చిన్న కిటికీ ఉండేది. కానీ బ్లాంచే మొనియార్ అరుపులు బయటికి రాకూడదని ఆ చిన్న కిటికీని కూడా మూసేశారు. అందగత్తె అయిన బ్లాంచే మొనియార్ ఇప్పుడు ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్న చీకటి రూమ్లో తన సొంత తల్లి ద్వారా బందీగా మారిపోయింది. ఈ రూమ్లో బ్లాంచే మొనియార్ని కట్టేసి ఉంచారు. కూతురు రోజుల తరబడి తన రూమ్ ఓపెన్ చేయమని అరుస్తూ ఉండేది. తల్లి మాత్రం నువ్వు ఆ లాయర్ ప్రేమను మర్చిపోవాలని పదే పదే చెప్పేది. బ్లాంచే మొనియార్ మాత్రం తన ప్రేమను మర్చిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. రోజుల తరబడి ఆ రూమ్ నుంచి అరుపులు వచ్చేవి. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి అడిగేవారు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తల్లి పంపించేసేది. కేవలం తినడానికి ప్లేట్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ రూమ్ని తెరిచేవారు. ఆ తల్లి మనసులో మాత్రం కొంచెం కూడా జాలి అనిపించలేదు. తన కూతురి మీద కొంచెం కూడా కనికరం చూపించలేదు. తల్లి కొడుకులు బ్లాంచేను ఆ చీకటి గదిలో బంధించి కొన్నాళ్ళకి తమ జీవితాలను సాధారణంగా గడపటం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత బ్లాంచే మొనియార్ కట్లను విప్పేశారు. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఆ రూమ్లో నుంచి బ్లాంచే మొనియార్ అరుపులు కూడా రావటం ఆగిపోయాయి. చీకటి గదిలో సంవత్సరాల తరబడి ఉండటం వల్ల తన ఆరోగ్యం బాగా క్షీణించింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత తాను ఎంతగానో ప్రేమించిన లాయర్ కూడా చనిపోయాడు. లాయర్ చనిపోయిన విషయం కూడా తన తల్లి కూతురితో చెప్పలేదు. ఆ లాయర్ బ్లాంచే మొనియార్ను వెతకలేదా అని మీకు డౌట్ కావచ్చు. ఇంటికి ఎవరొచ్చి బ్లాంచే మొనియార్ గురించి అడిగినా తాను పై చదువుల గురించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పేది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎవరైనా అడిగితే తాను అక్కడే పెళ్లి చేసుకుందని అందరికీ అబద్ధాలు చెప్పేది. అలా 26 సంవత్సరాలు గడిచిన తర్వాత మే 23, 1901వ సంవత్సరంలో అటార్నీ జనరల్కి ఒక అజ్ఞాత వ్యక్తి ఒక ఉత్తరం పంపించాడు. దాంట్లో బ్లాంచే మొనియార్ ఒక రూమ్లో బందీగా ఉంది, కాపాడమని చెప్తాడు. ఆ ఫ్యామిలీ సొసైటీలో రెస్పెక్ట్ కలిగి ఉండడం మరియు ధనిక కుటుంబం కావడంతో అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఆలోచిస్తారు. అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తాను యవ్వనంలో ఉన్నప్పుడు బ్లాంచే మొనియార్ను చూసినట్లు చెప్పాడు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్ తనను చూడలేదని చెప్తాడు. సర్చ్ వారెంట్ తీసుకొని పోలీసులు మేడం మొనియార్ ఇంటికి చేరుకుంటారు.
ఇంట్లో మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడ కూడా బ్లాంచే మొనియర్ కనిపించదు. బేస్మెంట్లో ఉన్న ఒక చిన్న రూమ్ను పోలీసులు గమనిస్తారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తారు. ఆ రూమ్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. పోలీసులు ఇంకోసారి వెళ్ళి చూడగా బ్లాంచే మొనియర్ శరీరం బరువు మొత్తం తగ్గిపోయి అస్థిపంజరంలా బెడ్పై నగ్నంగా పడుకుని ఉంది. బ్లాంచే మొనియర్ చుట్టూ కుళ్ళిన మాంసం ముక్కలు, కూరగాయలు, చేప మాంసం, కుళ్ళిన బ్రెడ్ కనిపించాయి. ఆమె చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. ఆమె శరీరానికి చుట్టూ కుళ్ళిపోయిన ఫుడ్డు మరియు మలమూత్రాలు ఉండడం వల్ల భరించలేని దుర్వాసన. గాలి ఆ రూమ్లోకి వచ్చే అవకాశమే లేదు. అక్కడే ఉన్న కిటికీని తెరవగా సూర్యకిరణాలు బ్లాంచే మొనియర్ ముఖంపై పడతాయి. 26 సంవత్సరాల తర్వాత బ్లాంచే మొనియర్ వెలుతురుని చూసింది. అక్కడి నుంచి తీసుకెళ్లి బ్లాంచే మొనియర్ వెయిట్ చెక్ చేయగా తన బరువు కేవలం 25 కేజీలు మాత్రమే ఉంది. తన తల్లిని వెంటనే అరెస్ట్ చేశారు. ఒక తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తుందని అక్కడి ప్రజలు మేడం మొనియర్ ఇంటి ముందు ప్రొటెస్ట్ చేశారు. కొడుకు మాసే మొనియర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూసిన తల్లి తాను నిజంగానే పెద్ద తప్పు చేసిందని అనుకుందేమో. అరెస్ట్ అయిన 15 రోజులకే అనారోగ్యంతో చనిపోయింది. అబ్బా సాయిరామ్. కొడుకు ఇప్పుడు ఒక లాయర్. కొడుకును కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు తనకు కేవలం నామమాత్రపు శిక్ష వేశారు. మరోవైపు బ్లాంచే మొనియర్ పలు మానసిక రోగాలతో బాధపడుతుంది. తన మిగతా జీవితం మొత్తం హాస్పిటల్లోనే గడిపింది. 1913వ సంవత్సరంలో 64 సంవత్సరాల బ్లాంచే మొనియర్ హాస్పిటల్లోనే చనిపోయింది. ఇలాంటి ఒక తల్లిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.